వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఒకే ఒక కప్పు శనగపిండితో మనకు ఎన్నైతే బుడ్డకారాలు అయ్యాయో ఒక బేసిన్కి అయినాయి. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత బాగున్నాయో. ఇవి చేసే విధానం చాలా సింపుల్ అండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మొదటగా మనకు ఒక కప్పు శనగపిండి చూడండి తీసుకొని బాగా జల్లి పట్టాలి. ఇలా ఒకే ఒక కప్పు శనగపిండితోనే మనకు అన్ని మిక్చర్ అయ్యాయండి కారాలు. నమ్మగలరు అసలు. ఇదంతా పావు కిలో కూడా లేదు. మనం ఇంట్లో చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది చూడండి. 1/4 కిలో దగ్గర దగ్గర కొన్ని ఊర్లలో 100 రూపీస్ కూడా అమ్ముతున్నారు. కొన్ని చిన్న ఊర్లలో 60-70 అమ్ముతున్నారు. దానికి బదులుగా మనకు 1/2 కిలో 60 రూపాయలు శనగపిండి వచ్చేస్తుంది. మనకు ఒక కప్పు జస్ట్ కప్పుతోనే మనకు 1/2 కిలో పైగా బుడ్డకారాలు అయితే అయినాయి. ఇలా జల్లి పట్టుకోవాలి. చూడ చాలా స్మూత్గా వచ్చేస్తుంది. అందులో కొంచెం చిటికెడు చూపిస్తున్నట్లుగా అదే వంట సోడా వేసేయాలండి. ఇప్పుడు దాన్ని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా పలుచటి దోసపిండి లాగా కలుపుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. మన జారుడుగా ఉండేలాగా మనము బాగా అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకు బాగా అట్లా నురగలన్నీ వెళ్ళిపోవాలి బాగా కలిపే విధానంలో. ఇలా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా మారిన తర్వాత మనము ఆయిల్ పెట్టి అది బాగా హీట్ అవ్వగానే హీట్ చెక్ చేసేకి జస్ట్ నేను ఒక డ్రాప్ వదిలాను. పొంగింది కదా. ఇప్పుడు మనం దాన్ని బూందీ గెరిట అంటాం కదా. బూందీ గెరిట అంటే బూందీ గెరిట, లేదంటే నార్మల్ మనం బొక్కల గెరిట అయినా పెట్టుకొని ఇలా పైన వేసి వదిలేయాలి. కొట్టన అవసరం లేదు, అలా కింద పడిపోతాయి. మనం గోళం నిండుగా వేయకూడదు, ఎందుకంటే అవి పొంగడానికి ఆయిల్ స్పేస్ ఉండాలి కాబట్టి కొంచెం దాన్ని నిండుగా కాకుండా, ఆయిల్ ఎంత ఉందో అంత నిండుగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసి తీసేయాలి. అవి పొంగాలి కదండి. చూడండి ఎంత బాగా మనకు చిట్టి ముత్యాలలాగా అయితే వంగాయి. వీటిని మరీ ఎర్రగా కాల్చుకోవద్దు. బయటకు వచ్చినాక ఇంకా ఎక్కువ తీసేసిన తర్వాత ఎర్రగా అయ్యి నల్లగా కన్వర్ట్ అవుతాయి. కాబట్టి కొంచెం ఇలా ఎల్లో కలర్ ఉండంగానే కొంచెం చేంజ్ అయితే చాలు. మరీ మెత్తగా చేస్తే బూందీ అయిపోతుందండి. అలా కాకుండా అలా మెత్తగా ఉండకూడదు, అలానే మరీ ఎక్కువ కాలిపోకూడదు. మీడియంగా ఉన్నప్పుడు తీసేయాలి. చూడండి, మనమైతే తీసేసుకున్నాం. కొంచెం రెడ్గా వచ్చాయి కదా. నెక్స్ట్ ఇంకొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలాగే మన దగ్గర పిండి మొత్తం అయిపోయే వరకు ఇలా వేసుకొని ఇలా ముత్యాలలాగా రాల్చుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ తీసేసుకోవాలండి. ఇలా మనము బుడ్డకారాలన్నీ ఇలా నూనెలో అయితే చూడండి అసలు ఎంత బాగున్నాయి కదా. నిజంగా ఇవి ముత్యాలు ఉన్నట్టే ఉన్నాయి చూస్తూ ఉంటే. అవి వేగిన తర్వాత మనకు చూడండి ఎన్ని కప్పుతోనే ఒక కప్పు శనగపిండితో మనకైతే అన్నీ అయ్యాయి. తర్వాత తెల్లగడ్డలు ఒక గడ్డ బాగా అట్లా పప్పు గుత్తితో నలిపేసి దాన్ని కూడా అట్లా నూనెలో ఫ్రై చేసి వేసేసాము. అందులోనే ఇప్పుడు మనం కొంచెం పల్లీలండి, అదే శనక్కాయ పప్పులు అంటాం కదా, అవి ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని బాగా కొంచెము వేగేంత వరకు పెట్టుకొని అవి తీసేసి సేమ్ మిక్చర్లో వేసేయాలి. అందులోనే మనము తిరిగి చూడండి బాగా వేపుకోవాలి. మనకి ఏవైనా సరే నూనెలో వేగేవి ఎక్కువ మాడిపోకూడదు, అలానే పచ్చిగా ఉండకూడదు. వేంపడంలోనే మనకు రుచి అంతా ఉంటుంది. ఆయిల్ ఫుడ్లు అది ఏవైనా సరే వేంపడంలోనే రుచి ఆల్మోస్ట్ అలా ఉంటుందండి. మనకి ఇవైతే రెడీ అయినాయి కదా. ఇందులోనే మనం 2 రెబ్బల కరివేపాకు ఇలా మండలుగా వేసేసుకొని కరివేపాకు అయితే మళ్ళీ తీసి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా, ప్లస్ చూడటానికి కానీ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా. పచ్చి కరివేపాకు మండలు వేస్తే ఆ వాసన గుమగుమ అని చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఇందులో తగినంత ఉప్పు, అలాగే టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలండి. పిల్లలు ఉన్నారు మా ఇంట్లో, చిన్న పిల్లలు, అందుకే నేను కారం కొంచెం తక్కువగానే వేస్తున్నాను. 2 బిలో 5 ఇయర్స్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసము. ఒకరు 5.5 ఇయర్, ఒకరు వచ్చేసి 3 ఇయర్స్. కాబట్టి కారం తక్కువ వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఒకే ఒక కప్పు శనగపిండితో మనకైతే 1/2 కిలో వరకు మిక్చర్ అయితే, అదే మేము బుడ్డగారాలు అంటాము, రెడీ అయిపోయాయండి. చూసారుగా, ఈ సింపుల్ విధానం మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం ఇంకా కుకింగ్ ఛాలెంజ్ 1000లో ఇది 3rd వంట.